మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి సూచించారు. కాలేజీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్ ఉమెన్స్ ఫోరం ఏపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన వేడుకలను కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి ప్రారంభించారు. మహిళలు సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారమని, విద్యా అవకాశాల ద్వారా మహిళలు అన్ని రంగాలలో అగ్రస్థానానికి ఎదుగుతున్నారని తెలిపారు. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని చెబుతూ తగిన ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళల ప్రతిభ, ధైర్యం, సాధనలను గుర్తు చేసుకునే రోజుగా చెప్పారు. మహిళలు విద్య, వైద్యం, సాంకేతిక రంగాలతో పాటు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. యువతులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమాజంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలను సత్కరించారు. మిస్ ఏఎస్ఎన్ పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ వంటి వినోదాత్మక ఆటలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు జి నందగోపాలకృష్ణ, కె కళ్యాణ్ చక్రవర్తి, ఏపీటీఏ ఏపీ స్టేట్ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కె హిమబిందు, ఏపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మా కళాశాల ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మా అధ్యాపకులు మరియు విద్యార్థులను ప్రత్యేకంగా చాలా ప్రోగ్రామ్స్ పెడతాం జరిగింది. ఫ్యాషన్ షో, అలాగే మిస్ తెనాలి, మిస్ ఏఎస్ఎన్, అలాగే షటిల్, అలాగే క్యారమ్స్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెడతాం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి చేయటానికి మాకు సహకరించిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు, అలాగే సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి గారు, ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది మా కళాశాలలో. విద్యార్థులు వివిధ రకాల స్టాల్స్, సుమారుగా 25 స్టాల్స్ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫన్ గేమ్స్ అని అన్నీ కూడా విద్యార్థులు వాళ్ళ యొక్క కొన్ని సొంతంగా ఐడియాస్తో కొన్ని గేమ్స్ పెడతాం జరిగింది. సో వాళ్ళ యొక్క నైపుణ్యతని వెలికి తీయటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎంతో చక్కగా దోహదపడతాయి. అలాగే మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, ఎక్కువే, గొప్పవాళ్ళు, ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా కళాశాలలో ఉన్న ఎక్కువగా మాకు 400 మంది పిల్లల్లో సుమారుగా 325 మంది పిల్లలు ఆడపిల్లలే ఉన్నారు మా కళాశాలలో. అలాగే అధ్యాపక సిబ్బందిలో కూడా లేడీసే ఎక్కువ మాకు. సో వీళ్ళందరూ యొక్క చక్కగా అందరూ వివిధ విభాగాల్లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభ కనపరచడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఘన సత్కారము మరియు మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించి ఈ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులను ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.